ఊహించినట్టే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కొంత దూకుడు పెంచుతుంది. అందుకు తగ్గట్టుగా వివిధ కేసుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పూనుకుంటుంది. కొన్ని గంటల వ్యవధిలోనే లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఐటీ సలహాదారుడిగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్గా ఆరోపణలు ఉన్నాయి. గతంలో విజయసాయిరెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యి కసిరెడ్డి రాజ్ చుట్టూ అనేక అంశాలని ప్రస్తావించారు. వాటన్నింటినీ ఆధారంగా చేసుకుని సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్ని తప్పించుకునే దిశలో ఆయన 3 సార్లు విచారణకి డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినటువంటి లిక్కర్ స్కామ్ సిట్ అధికారులు నేరుగా విజయవాడకి తరలించారు. ఈ కేసు గడిచి కొద్దిసేపు ముగియగానే సినిమా హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆయన మీద చంద్రబాబు నాయుడికి పీకల దాకా కోపం ఉంది అనేటువంటి రీతిలో వ్యవహారం నడిచింది. ఎంతగా అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు నేరుగా పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబుని కలిసేదానికోసం ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు, రెండోసారి జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసం వద్ద. 2 సార్లు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు ఇంటి వద్ద వరకు వెళ్ళినప్పటికీ ఆయన్ని కలిసేదానికి చంద్రబాబు సుముఖత చూపలేదు. దాంతో ఆయన వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కఠినమైన చర్యలుంటాయి అని ఊహించారు. కానీ కాదంబరి జత్వానీ కేసు దాదాపు 8 నెలల క్రితం నమోదైనప్పటికీ పిఎస్ఆర్ ఆంజనేయుల జోలికి వెళ్ళడానికి కాలయాపన చేశారు. అదే కేసులో మరొక 2 సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతిరాణ టాటా ఇద్దరు హైకోర్టుకు కూడా వెళ్ళి బెయిల్ కోసం పిటిషన్లు వేసుకుని బెయిల్ కూడా తెచ్చుకున్నారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం కనీసం బెయిల్కి కూడా వెళ్ళేదానికి ససేమిరా అన్నారు. అలాంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అంటూ హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఇలాంటి అనేక ఉదంతాల తర్వాత చివరికి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా అరెస్ట్ చేసి విజయవాడ తరలించినటువంటి వైనం పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఏకకాలంలో 2 ముఖ్యమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి తీరు మళ్ళీ చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కిరణ్ అనే ఒక యూట్యూబర్ ఛానల్లో చేసినటువంటి కామెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కదిలింది. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించింది. దాంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా నిరసించాయి. తెలుగుదేశం పార్టీ కోసం, అధికారం కోసం కష్టపడినటువంటి కార్యకర్తను మేఘాల మీద అరెస్ట్ చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం అదే రీతిలో అనేక అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని ఎందుకు విస్మరిస్తోంది అనేటువంటి ప్రశ్నలు సోషల్ మీడియా నిండా హోరెత్తాయి. ఇదే సమయంలో ఇటీవల సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి కేసు విషయంలో కూడా ఆయనకి ముందస్తు బెయిల్ రాకుండా కేవియట్ వేయడంలో తాత్సార్యం చేశారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. దాని మీద ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి అనేక ఉదంతాల తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం వేగంగా కదులుతూ సీనియర్ ఐపీఎస్ అధికారితో పాటుగా ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా 2 కేసుల్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించడం కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరికీ రిమాండ్ విధించి ఆ తర్వాత పోలీస్ కస్టడీలో తీసుకుని విచారించాలనేటువంటి లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం ఉంది. ఏమైనప్పటికీ 2 కేసుల్లో ఒకవైపు లిక్కర్ స్కాము, రెండో వైపు కాదంబరి జత్వానీ కేసు వేగంగా ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. కాదంబరి జత్వానీ కేసులో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు, చంద్రబాబు ప్రభుత్వం తాత్సార్యం చేస్తున్నారు, బాధితురాలికి అన్యాయం చేస్తున్నారు అంటూ ఇటీవల పలు మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. కాదంబరి జత్వానీ విషయంలో చంద్రబాబు, హోంమంత్రి వీళ్ళు చెప్పిన మాటలేమీ నెరవేరలేదు అంటూ చెప్పుకొచ్చారు. జత్వానీ మీద పెట్టినటువంటి తప్పుడు కేసు ఉపసంహరించకపోవడమే కాకుండా ఆ కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలకు చంద్రబాబు సిద్ధం కావడం లేదు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి అనేక పరిణామాలని పరిగణలో తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు
పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో పాటుగా రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ఉదంతాలు ఇప్పుడు పెద్ద చర్చకి దారితీస్తున్నాయి. వీళ్ళిద్దరు అరెస్టు తర్వాత ఈ కేసుతో ఇంకెవరెవరి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరెవరి మీద యంత్రాంగం చర్యలకు పూనుకుంటుంది, అది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్లో విపక్ష వైఎస్ఆర్సీపీ పిఎస్సి సమావేశానికి సిద్ధపడుతూ పిఎస్సి సమావేశం ద్వారా రాజకీయ కార్యాచరణకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులేసి 2 పెద్ద తలకాయల్ని అరెస్ట్ చేసినటువంటి తీరు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది.